ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం 30వ తారీఖు. ఈ మాసంలో 15 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబం 25 రూపాయలు మొదలుకొని 100 రూపాయల వరకు సహాయం చేసిన ప్రతి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మాసాంతం వరకు మనలందరినీ కాపాడిన ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. రేపటి నుండి జూలై మాసం 2014లో అర్ధ సంవత్సరం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఇంకో 3 గంటల్లో. సెకండ్ హాఫ్ ఇయర్ రెండవ అర్ధ సంవత్సరం ప్రారంభించబోతున్నాం. ఇప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నాం అనగా దేవుని కృప మాత్రమే. ప్రార్థన చేసుకొని ప్రభువును కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చే మాసం కొరకు ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత స్తుతులు అర్పిస్తున్నాం. ఎలాగనగా మా జీవితంలో ఒక అర్ధ సంవత్సరం ఈ సంవత్సరంలో గడిచిపోయింది. మేము ఇంకా సజీవులుగా ఉన్నాం. మీకు స్తుతులు అర్పిస్తున్నాం, కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మా ప్రేక్షకులను కాపాడినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం కొనసాగించినందుకు కృతజ్ఞతలు. మీ యందు ఆనందించేవారుగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మీ చేతికి మమ్మను అప్పగించుకుంటున్నాం. కనికరించండి, సహాయం చేయండి. సహకారం అందించిన ప్రతి కుటుంబంపై మీ యొక్క మహాకృపావర్షం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. యేసు దివ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమం ఇప్పటికి 4471 ఎపిసోడ్లో మనం ఉన్నాం. ఇది దేవుని మహాకృప. ఇంకొక 30 ఎపిసోడ్స్ అయితే 4500 ఎపిసోడ్స్ అవుతాయి. దేవునికి స్తుతులు అర్పించాల్సిన వారంగా ఉన్నాం. నిబంధనలో రాత్రి 9:30 గంటలకు అనగా ఈ ప్రోగ్రాం అనంతరం 2 మాసాలుగా వివిధ అంశాల మీద కాంటెంపరీ ఇష్యూస్ని బేస్ చేసుకొని వాక్యం చెబుతూ వస్తున్నాను. ప్రజలు మేలు పొందుతున్నారు. రేపటి నుండి ఉదయం 6 నుండి 6:30 గంటల వరకు నిబంధన టీవీలోనే యేసే పరిష్కారం మరలా తిరిగి ఆదికాండం నుండి ప్రసారాలు ఆల్రెడీ ప్రసారం చేసినవే మరలా ఇస్తున్నాం, రిపీట్ చేస్తున్నాం అన్నమాట. ఆదికాండం నుండి ఏవైతే ప్రసంగాలు చేయబడ్డాయో వాటినే రిపీట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడాను ప్రజల క్రైస్తవుల మేలు కొరకు, ఎందుకంటే క్రిస్టియన్ ఛానల్ కాబట్టి. అలాగే ఇతర ఛానల్స్లో కూడాను, ఇతర ప్రాంతాల్లో కూడాను వాక్యోపదేశాన్ని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా విశ్వాసంతోనే, ఏ విధమైనటువంటి విదేశంతో సంబంధం లేదు. కనుక ఇవి
ప్రార్థన కొరకు మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనలో ఉంచండి. ఇక వాక్యంలోనికి వెళదాం. 96వ సంకీర్తన 9వ వచనాన్ని మనం ప్రారంభించుకోవాలి. 7వ వచనంలో ఉన్న ఒక పదం మీకు నేను చెప్పినాక ముందుకెళ్తాను. జనముల కుటుంబములారా అని పిలుపునిస్తున్నాడు. జనముల కుటుంబములారా అని పిలిపిస్తున్నాడు. దేవుని స్తుతించాల్సింది ఎవరు? ఇండివిజువల్సా, ఫ్యామిలీ మెంబర్సా? యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆర్ యాజ్ ఎ ఫ్యామిలీస్. వ్యక్తిగతముగా, కుటుంబ సభ్యునిగా, కుటుంబ సభ్యులుగా దేవుని స్తుతించాలి. ఈ దినం నేను అడుగుతున్న సూటి ప్రశ్న, మీ ఇంటిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? భార్య, భర్త, 2 కుమారుల, 3 కుమార్తెల, 1 కుమారుడు, 1 కుమార్తె, ఎలా ఎంతమంది ఉన్నారు? ఇవాళ అన్ని చిన్న కుటుంబాలే కదా, 4 లేదా 5 మ్యాక్సిమం. కుటుంబము దేవుని స్తుతిస్తున్నారా? ఇది ప్రశ్న. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్? కుటుంబ పెద్ద, కుటుంబ యజమాని ఆర్ ద లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ, నాయకుడు తన కుటుంబం అంతటితో కూడా ఆరాధించేవాడుగా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. 4 రక్షించబడి 1 పాతాళ మార్గంలో ఉంటే, పాపములో ఉంటే ఏమిటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. కుటుంబమంతా ప్రభువును సేవించాలి, కుటుంబమంతా ప్రభువును ఆరాధించాలి, కుటుంబమంతా ప్రభువు చెంత గడపాలి. కుటుంబము చాలా ప్రధానమైనటువంటిది. ఈ దినాన చాలామంది వ్యక్తిగత భక్తి కాపాడుకుంటున్నారు తప్ప కుటుంబ పరంగా భక్తిని కొనసాగించడం నేర్పించలేకపోతున్నారు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకని అన్నాడు, కుటుంబానికి మాట్లాడుతూ మీ నైవేద్యాన్ని తీసుకుని రండి అన్నాడు. నైవేద్యం అంటే ప్రతిదినం ఉంచేది. దేవుని యొక్క మందిరములో సిద్ధపరిచిన ఒక అర్పణ, అది నైవేద్యం అనేది. లేవికాండం 2వ అధ్యాయంలో నైవేద్యం గురించిన వివరం ఉంది. అందులో ప్రిపరేషన్ కనిపిస్తుంది, సిద్ధపాటు కనిపిస్తుంది, సిద్ధపరచుట కనిపిస్తుంది. కనుక కుటుంబము ఆరాధించున్నట్లు సిద్ధపడాలి, కుటుంబము ఆరాధించేట్లుగా సిద్ధపడాలి. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూత ఒలీవ మొక్కలు అన్నాడు. ఒలీవ మొక్కలు అన్నప్పుడు అది ఒక ఐక్యతతో కూడిన ఫ్యామిలీని సూచిస్తూ చెప్పిన మాట. బల్ల చుట్టూ ఉన్నారు అంటే దే ఆర్ కనెక్టెడ్ విత్ ద టేబుల్. వారు కనెక్ట్ అయి ఉన్నారు, కుటుంబం ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నారు, సంబంధాలు కలిగి ఉన్నారు, ఒక చోట సహవాసం కలిగి ఉన్నారు, ఒక చోట నివసిస్తున్నారు, మ్యూచువల్గా ఉన్నారు, ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అన్న ఎక్కడుంటాడో తమ్ముడికి తెలియదు, తమ్ముడు ఎక్కడున్నాడో అన్నకు తెలియదు, సహోదరి ఎక్కడ తిరుగుతుందో మిగతా సహోదరులకు తెలియదు, తల్లి ఎటు వెళ్ళిందో బిడ్డలకు తెలియదు, బిడ్డలు ఎటు తిరుగుతున్నారో తల్లికి తెలియదు. ఏమిటా కుటుంబం? సాతాను కేంద్రిత కుటుంబం అయిపోతుంది అది. కనుక కుటుంబములారా యెహోవాకు స్తుతి చెల్లించండి, నైవేద్యం తీసుకురండి అన్నాడు. దేవుని వాక్యంలో మీరు అబ్రహాము కుటుంబం చూడండి. అబ్రహాము కుటుంబం ఎంత భక్తి కలిగిన కుటుంబం ఒకసారి చెబుతాను. అబ్రహాము సాగిలపడి దేవునికి నమస్కరించాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం సాగిలపడ్డాడు. శారా తన యజమానుని చూచినప్పుడు నా యజమానుడా అని పిలిచింది, దాసురాలుగా సాగిలపడింది. అలాగే 23వ అధ్యాయం చివరిలో ఇస్సాకు సాగిలపడి ఆరాధన చేస్తున్నాడు. 24వ అధ్యాయంలో అబ్రహాము యొక్క సేవకుడైన ఎలియాజరు సాగిలపడి దేవునికి నమస్కారం చేశాడు. ఎలియాజరు
మాత్రమే కాదు, ఒంటెలు కూడా మోకరించాయని రాస్తుందండి. అబ్రహాము ఇంట జంతువులు కూడా మోకాళ్ళునే. ఏమిటి అసలు ఆ భక్తి చూడండి. ఇవాళ మన గృహాల్లో మోకాళ్ళు ఉన్నమంటే కనపడే బిడ్డలు కనపడటం లేదు. మోకరించి ప్రార్థనలో గడుపుతున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మన కుటుంబాల్లో? కనపడరు వాళ్ళ. అలాంటి కుటుంబాలు తగ్గిపోయాయి. కుటుంబం యొక్క బాధ్యత దేవుడు ఉంచాడు. బేతనియాలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం అంతా యేసు పాదాల దగ్గర ఉన్నారు. ఆ కుటుంబాన్ని మరణము దర్శించింది, కానీ ప్రభువు మరణం నుండి ఆ కుటుంబాన్ని విడిపించాడు. యాయీరు కుటుంబం ప్రభువు పాదాల దగ్గరకు వచ్చింది. కుటుంబం ప్రభువును వెంబడించింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే కుటుంబం అంతా కూడా ప్రభువులో ఉంటామో ఆ దీవెనే వేరు, ఆ కృప వేరు, ఆ ప్రభావం వేరు. అదొక చిన్న పరలోకంలా ఉంటుంది. వాల్యూస్ ఉంటాయి. విలువల మీద బ్రతుకుతారు. విలువలతో బిడ్డలు పెరుగుతారు. డూస్ అండ్ డోంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కుటుంబము దేవుని కొరకు సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రి నాతో చెప్పాడు, ఒక తల్లి చెప్పింది, మా అబ్బాయి మా మాట వింటం లేదండి. ఆల్ ఆర్ బిలీవర్స్, విశ్వాసులే, బ్యాప్టైజ్డ్ వన్స్, బాప్తిసం తీసుకున్న వాళ్ళే. మరొక తల్లి చెప్పింది, మా కుమార్తె మా మాట వింటం లేదండి. మరొక బిడ్డ చెప్తున్నాడు, మా తండ్రి మా మాట వింటం లేదండి. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, ప్రార్థనకి వెళ్ళనోళ్ళేం కాదు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఎందుకంటే వ్యక్తిగతంగా దేవునితో సంబంధం అభివృద్ధి చేసుకోకపోవటం వల్ల కుటుంబంలో వ్యక్తుల మధ్య తారతమ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబం అంతా కూడా ప్రభువును సేవించాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని యెహోషువ చెప్పినట్టు మనమంతా ప్రభువును సేవించాలి. మనం మన బిడ్డలకు చెప్పుకోవాలి. తండ్రుల బాధ్యత ధర్మశాస్త్రంలో ఏమిటో తెలుసా? బిడ్డలకు వాక్యం నేర్పించుకోవాలి. కుడి ఎడమల తొలగిపోక తిన్నగా నడుచుట నీ బిడ్డలకు నువ్వు నేర్పాలి. యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకు భక్తి నేర్పాడు, విశ్వాసం నేర్పాడు, ప్రార్థన నేర్పాడు. శ్రమలు సహించటం తన తండ్రి యాకోబు జీవితం చూచి నేర్చుకుని ఉంటాడు యోసేపు. సింహాసనాసీనుడయ్యాడు. కుటుంబములారా యెహోవాను స్తుతించండి, స్తుతి చేపట్టండి, చెల్లించండి. ఇక మనం 9వ వచనం కొద్దాం. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వజనులారా ఆయన సన్నిధిని వడకండి. ఎక్కడ ఆయన సన్నిధి? ఆయన ఆవరణములలో ఆయన సన్నిధికి రండి. దేవాలయం ఉండేది పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము పట్టణంలో, సియోను మందిరం. దాని ఆవరణము ప్రాకారములలోనికి జనులు రావటానికి సంబరపడి సంతోషపడేవాళ్ళు. కుటుంబంతో పాటు ఆవరణములోనికి వచ్చి పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. యెహోవాకు నమస్కారం చేయండి. సాగిలపడుట అనేది ఆరాధనను సూచిస్తుండగా, ఆరాధన యెహోవాకు మాత్రమే, మరొకరికి సాగిలపడకూడదు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై హామానుకు సాగిలపడలేదు, అందరూ సాగిలపడినా కూడా. సూర్య చంద్ర నక్షత్రాదులకు సాగిలపడుతున్నారు ఈ దినం మనుషులు. అవి సృష్టిలో భాగమే, అవి సృష్టించబడ్డాయి, అవి చెలుస్తున్నాయి దేవుని మాట చొప్పున. అవి దేవుడు కాదు, వాటికి సాగిలపడకూడదు, దాని వైపు తిరిగి నమస్కరించకూడదు, దానికి నోటి ముద్దు పెట్టకూడదు. నేను చూచాను చాలామంది సూర్యుడికి నమస్కరిస్తున్నారు. సూర్యుడు సృష్టిలో ఒక భాగం, ఒక గ్రహం. ఈ విశ్వం అంతా కూడా దేవుని చేత సృష్టించబడింది. కనుక ప్రియ సహోదరుడు, సహోదరి, మీ గృహంలో
అన్య ఆచారానికి చోటు ఇవ్వద్దు. మీరు ప్రభు అయిన క్రీస్తుని ఎరిగిన వారై ఉంటే లోకములో చీకటి శక్తుల ప్రభావానికి భయపడరు. భయపడాల్సిన పని లేదు. అందుకే ఇక్కడ రాస్తున్న మాట గమనించండి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకోండి. యూ షుడ్ బి డిక్లేర్డ్ వన్. నువ్వు ప్రకటించబడిన వ్యక్తిగా ఉండాలి, కనబడాలంటే పరిశుద్ధ అలంకారం అన్నాడు. అంటే అలంకారాన్ని బట్టే కదా తెలిసేది ఎవరేమిటనేది. పోలీస్ యూనిఫామ్లో ఉంటే పోలీస్ అని తెలుస్తుంది, పోస్ట్ మ్యాన్ యూనిఫామ్లో ఉంటే పోస్ట్ మ్యాన్ అని తెలుస్తుంది, వైద్యుని యూనిఫామ్లో ఉంటే వైద్యుడు అని తెలుస్తుంది, కార్మికుడి యూనిఫామ్ ఉంటే కార్మికుడు అని తెలుస్తుంది. అందుకనే కదా పాస్ట్గా లంగీలు వేస్తారు. అలంకారం, పరిశుద్ధ అలంకారం పాత నిబంధనలో వస్త్రం అయితే, క్రొత్త నిబంధనలో దేవుని నీతి, దేవుని విశ్వాసం, దేవుని క్రియల పట్ల ఆసక్తి ఎప్పుడు మీరు కలిగి ఉంటారో అప్పుడు ప్రజల ఎదుట సాక్షులు ఉంటారు. ఐడెంటిఫికేషన్ కోసం కదా పరిశుద్ధ అలంకారాలు. మరి దేవుని ఎదుట ఎందుకు అవి? దేవుని ఎదుకు వచ్చినప్పుడు వారు శుద్ధి చేసుకున్న వారుగా, శరీరమును కప్పుకున్న వారుగా కనబడుతున్నారు. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకండి, వణకండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి వణుకుతో, భయంతో జీవించండి. దేవుని పట్ల భయంతో వణికే అనుభవం నేను చూశాను నా జీవితంలో. ట్రెంబుల్ బిఫోర్ గాడ్. ఎవడు ఆయన నామమునకు భయపడి వణుకుతుండునో వానిని నేను దర్శిస్తున్నాను అన్నాడు ప్రభు యెషయా గ్రంథంలో. ఎవడు భయపడి వణుకుతాడో, ఎవరు భయపడతారో, భయపడాలి. మనం దేవునికి భయపడాలి. ఆయన పరిశుద్ధతకి ఎక్కడైనా భంగం కలుగుతుందా మన జీవితం ద్వారా అని భయపడాలి. ఆయన నామానికి నా జీవితం ద్వారా ఏమైనా అవమానం వస్తుందా అని భయపడాలి. ఆయన పరిశుద్ధతను చూసి భయపడాలి. దావీదు ఎంతగా దేవునికి భయపడ్డాడో తెలుసా? దైవ భయమే అతడు పాపం చేయకుండా ఉండటానికి కాపాడింది. సౌలును చంపే అవకాశం దొరికినా దావీదు చంపటానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలిసిన? దేవునికి భయపడ్డాడు. ఇది ఎలా చేస్తాను, నేను చేయను అన్నాడు. యోసేపు పొతీఫరు భార్య నుంచి దూరంగా పారిపోవడానికి కారణం దేవునికి భయపడటమే. దైవ భయం మనం కలిగి ఉన్నప్పుడు వణుకుతాం దేవుని ఎదుట. విధేయులం అయిపోతాం. అది దేవుడు మన నుంచి కోరుతున్నాడు. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయని ఈ వార్తను అన్యజనులలో ప్రకటించండి. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, లోకం కదలకుండా స్థిరంగా ఉంది. అంటే ప్రభువు యొక్క రాజ్యం ఎప్పుడు 1000 ఏండ్ల పాలనలో, అప్పుడు లోకం స్థిరంగా ఉంటుంది. ఈ యొక్క డిస్పారిటీస్ ఏమి ఉండవు అక్కడ. ఈ అసమానతలకు చోటు ఉండదు. అంతా సమానంగా ఉంటుంది. ఒడుదుడుకులకు అవకాశం లేదు. ఆయన రాజ్యం చేస్తే స్థిరమైనటువంటిదిగా ఉంటుంది మన జీవితం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. ఆయన మన జీవితాలను పరిపాలన చేస్తే కూడా అలాంటి అనుభవం భూమి మీద మనం చూడగలుగుతాం. న్యాయమును బట్టి జనాలను ఆయన పరిపాలన చేస్తాడు. జస్టిస్ ఈజ్ ప్రైమరీ అండ్ అట్మోస్ట్, ప్రప్రథమం మరియు అంతిమం. న్యాయము తీర్చేటువంటి దేవుడు న్యాయం ప్రకారం పనిచేస్తాడు. ఆయన పరిపాలనలో న్యాయం ఉంటుంది. అక్రమానికి, అన్యాయానికి చోటు దేవుని యొద్ద లేదు. ఈ వార్త అన్యజనాల్లో ప్రకటన చేయండి. ఎందుకు అన్యజనుల మధ్య ప్రకటించమంటున్నాడు? కారణము ప్రజలు మార్పు నందుతారు. దేవుడు న్యాయాన్ని బట్టి పరిపాలన చేయగా ఏ విధంగా ఉందో మీరు గనుక ప్రకటన చేస్తే అన్యజనులు సమూహాలుగా దేవుని యొద్దకు తరలి వస్తారు. సొలొమోను కాలంలో అన్యజనులు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సర్వ గొప్ప జ్ఞానము, సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానాన్ని చూడటానికి భూదిగంతాల నుండి వచ్చారట. శవదేశపు రాణి కూడా వచ్చింది. కనుక అన్యజనులు దేవుని చెంతకు రావటానికి
ఒక ఛానల్గా మనం మారాలి అని అనగా ఆయన న్యాయమును బట్టి పరిపాలన చేస్తాడని మనం ప్రజల ఎదుట సాక్ష్యం ఇవ్వాలి. యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశం సంతోషిస్తుంది, భూమి ఆనందిస్తుంది. సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రకర్షించునుగాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. 11-12 వచనాల్లో కొన్ని ఇష్టాలు చెబుతున్నాడు. కొన్ని ఇష్టాలు ఏంటంటే యెహోవా ఏం చేస్తున్నాడు? ప్రభు రాకడను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు రాకడ రెండు రాకడలు కదా. మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈ లోకమంతా కూడా ఆనందించే అద్భుతమైన రక్షణ తీసుకొని వచ్చాడు. ఆకాశం సంతోషించింది, భూమి ఆనందించింది. ఎందుకంటే ప్రభువు సృష్టిలోనికి వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలోనికి వచ్చాడు. అది కదా విచిత్రం. సృష్టికి కర్త సృష్టిలో భాగంగా వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అంటారు. కనుక యెహోవా ఏం చేస్తున్నాడు? వచ్చేస్తున్నాడు. ఈజ్ కమింగ్. ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ప్రజలందరూ కూడాను ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. అదే మెస్సియా కొరకు ఎదురు చూచారు. మొదటి ప్రజలందరూ కూడా క్రీస్తు పూర్వం యూదులైనటువంటి వారు మెస్సియా కొరకు ఎదురు చూశారు. ఆయన రాజమందిరంలో పుడతాడని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు కూడా అనుకున్నారు. పాపుల రక్షకుడు మెస్సియా పుడతాడు అని అనుకున్నప్పుడు ఆయన రాజుగా వస్తాడు అనుకున్నారు, కానీ ఆయన గొర్రెపిల్లగా వస్తాడని ఎవరికి తెలియదు. ఆయన రక్తం చిందించాల్సిన అవసరం ఉంది కనుక మానవ శరీరాన్ని దాల్చి ఆయన నరావతారికి లోకానికి వచ్చాడు. అదే వార్త అన్యజనుల్లో మనం ప్రకటించాల్సిందే. యెహోవా ఏం చేస్తున్నాడు? ఇది కూడా ప్రకటించాలి. సముద్రము దాని సంపూర్ణత ఘోషిస్తోంది, సంతోషంగా భూమి ఆకాశాలు ఆనందిస్తున్నాయి అన్నాడు. ఆనందం. లోకమంతా ఆనందించేది ఎప్పుడంటే ప్రభు పాలనలోనే. నో డిసాటిస్ఫాక్షన్ అమాంగ్ ద పీపుల్ అండ్ ద నేషన్స్. దేశాలు ప్రజలు ఎన్నడూ కూడా అసంతృప్తికి లోనవ్వకుండా చేయగలిగే ఏకైక ప్రపంచ పాలన ప్రభు యేసుక్రీస్తు వారిదే. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించేట్లుగా చేస్తాడు. వనవృక్షాలు ఉత్సాహధ్వని చేస్తాయి. గాక అన్నాడు. చేయును గాక అంటే అట్లగును గాక, ఇట్లగును గాక. పొలము దాని యందు సర్వం యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక. జలవృక్షాలన్నీ ఉత్సాహధ్వని చేయను గాక. ఉత్సాహధ్వని అనే పదం అండర్లైన్ చేసుకోండి. ఉత్సాహధ్వని. వృక్షాలు ఉత్సాహధ్వని చేయటం ఏమిటి? వృక్షాలు ఏమిటి? ఉత్సాహధ్వని చేయటం ఏంటంటే కవి హృదయం రచనలో కీర్తనాగారుని యొక్క హృదయం చెట్లు కూడా దేవుని స్తుతిస్తాయి అంటున్నాడు. అట్లాంటి అనుభవం చెబుతున్నాడు. ఇక్కడ చెట్లు మనుషులు సూచిస్తున్నవే. వనవృక్షాలు అన్నప్పుడు మనుషులే. మనిషిని వృక్షంతో పోల్చాడు బైబిల్లో. కనుక ఎటువంటి ప్రాధాన్యత కలిగిన ప్రముఖమైన వ్యక్తులు కూడాను దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తారు. ఆయన సన్నిధిని ప్రహర్షించి ఆనందిస్తారు. సముద్రము దాని సంపూర్ణత ఘోషిస్తుంది. భూజనులకు తీర్పు తీర్చుటగా యెహోవా ఏం చేస్తున్నాడు? చూడండి, 10వ వచనంలో రాజ్యం చేస్తున్నాడు అన్నాడు. 11వ వచనంలో యెహోవా ఏం చేస్తున్నాడు అన్నాడు. మళ్ళా 13వ వచనంలో తీర్పు తీర్చడానికి ఏం చేస్తున్నాడు అన్నాడు. అంటే ప్రభువారి 2 రాకడలు చెబుతున్నాడు. ఒకటి మొదటి రాకడ రక్షణార్థమైనటువంటిది, రెండవది తీర్పు తీర్చడానికి అయినటువంటి కొదమ సింహముగా వస్తున్న ఆ రాకడ. 2 రాకడలు ఒకే కీర్తనలో రాసేశాడు కీర్తనకారుడు. ఈ 2 రాకడలు కూడా వస్తాయి అనేది అప్పుడే చెప్పాడు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం. భూజనులకు తీర్పు తీర్చుటగా యెహోవా ఏం చేస్తున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన న్యాయము తీర్చును. భూజనులకు
తీర్పు తీర్చుటకే వస్తున్నాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు యూదాగోత్రపు కొదమ సింహముగా తీర్పరిగా రానయ్యున్నాడు. ప్రతి వాని యొక్క క్రియలు ఆయన యుద్ధ ఉన్నాయి, ఆయన వారికి ఇవ్వబోతున్నాడు. ప్రతి వాని జీతం ఆయన యుద్ధ ఉంది, ఆయన ఆ సేవకులకి ఇవ్వబోతున్నాడు. ప్రతి వాడు తన క్రియ చొప్పున లెక్క చెప్పటం కూడా ఆయన ముందు నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతివాడు ప్రత్యక్షం కావాలని చెప్పి పౌలు గారు రాశాడు. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, నువ్వు తీర్పుకు గురవ్వాలనుకుంటున్నావా? కృప ద్వారా రక్షణలోనికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇది నీ చేతుల్లో నీ ఎదుట దేవుడు ఉంచినటువంటి గొప్ప అవకాశం. ఈ అధ్యాయంలో మీరు గుర్తెరగాల్సింది ఏమిటంటే 2 రాకడలు. ఒకటి రక్షణార్థమైన రాకడ, 2 తీర్పు నిమిత్తమైన రాకడ. రక్షణార్థమైన రాకడ జరిగింది. యేసు బెత్లెహేమున జన్మించాడు, నజరేతున పెరిగాడు, యెరూషలేములో సేవ చేశాడు, యెరూషలేము గవిని వెలుపట సిలువేయబడి చనిపోయాడు, తిరిగి లేచాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా లేచాడు, ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, అట్టి గొప్ప దేవుడు పాత నిబంధన అంతా కూడా ప్రకటన చేయబడ్డాడు. ఆ దేవుడు నరావతారిగా రాబోతున్నాడు అనేటువంటి భావన ఆనాటి ప్రజలకు కీర్తనాకారులు కల్పించారు. సోదరుడ సోదరి, వింటున్న వాక్యము మన వినికిడులు ప్రభు దీవించేటట్లు ప్రార్థిద్దాం. ఈ మాసము ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ వచ్చారు, 15 మంది మాత్రమే వచ్చారు. 15 దినాలు ఖాళీగానే ఉంది. యేసే పరిష్కారం ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించమని మనవి చేస్తున్నాను. రేపటి ఉదయం 6 నుండి 6:30 గంటల వరకు నిబంధన టీవీలో ఆదికాండము సమీక్ష ప్రారంభంతో బైబిల్ గ్రంథం అంతా ప్రసారం ప్రారంభమవుతోంది. అలాగే రాత్రి 9:30 to 10 స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతున్నాయి. దయచేసి వీక్షించండి. మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యేసే పరిష్కారం కార్యక్రమానికి ఉన్న అవసరతలన్నీ తీర్చండి. మీ మహిమ ఐశ్వర్యం నుండి మాకున్న ప్రతి అవసరం తీర్చండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకంగా నూతన మాసం కొరకు సిద్ధపరచండి. 6 మాసాలు మా ప్రేక్షకులను కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. మీ యొక్క కృప మాపై నిండుగా వర్షింపచేయండి నాయన. మా కుటుంబాలన్నీ రక్షించబట్టుకు సహాయం చేయండి. మా ప్రేక్షకులందరూ రక్షించబడాలి, సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.